మన ఆంధ్రప్రదేశ్లో కార్తీక మాసంలో దర్శించుకోవాల్సిన కొన్ని శివాలయాలు. అందులో మొదటి శివాలయం అమరావతి. గుంటూరు జిల్లా అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వరుడు చాలా సుప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రం. కార్తీక మాసంలో ఈ సోమవారం దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. రెండవదిగా కోటప్పకొండ. ఈ కోటప్పకొండ పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కొండకావూరు అనే గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామివారిని త్రికోటేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతారు. మూడవదిగా ద్రాక్షారామం. ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి సమీపంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో పంచారామ క్షేత్రాల్లో ఒకటిగాను, అలాగే 18 శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠంగాను కొలువై ఉంది. ఇది శైవ క్షేత్రం మరియు శక్తిపీఠంగా పేరుగాంచినది. ఇక్కడ కార్తీక మాసంలో సోమవారం వస్తే ఇసుకేస్తే రాళ్ళంత జనం అయితే వస్తారండి. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచినది. నాలుగవదిగా శ్రీకాళహస్తి. ఇది చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ పరమశివుడు వాయులింగంగా ఉద్భవించాడు. ఈ పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కైలాసంగా పిలుస్తారు. తిరుపతి వెళ్లిన చాలా మంది భక్తులు శ్రీకాళహస్తిని కూడా దర్శించుకుని వస్తుంటారు. ఐదవదిగా శ్రీశైలం. ఇదైతే నంద్యాల జిల్లాలో ఉంది. దేశంలో ఉన్నటువంటి ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఈ శ్రీశైలం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ శైవ క్షేత్రం కోసం చాలా మంది భక్తులు పోటెత్తుతూ ఉంటారు. ఆరవదిగా కుమార భీమారామం. ఇది పంచారామంలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట దగ్గరలో ఉంది. ఈ శివలింగం 14 అడుగుల ఎత్తులో తెలుపు రంగులో ఉంటుంది. నిర్మాణ సమయంలో ఈ శివలింగం అంతకంతకు పెరగడంతో శిల్పులు ఈ శివలింగం పైభాగాన శీల కొట్టకుండా అలా వదిలేశారని ఇక్కడ స్థానికంగా కథ నడుస్తుంది. ఏడవది క్షీరారామం. ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన పంచారామాల్లో ఎత్తైన గోపురం గలది. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. ఇక్కడ స్వామివారిని క్షీరారామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. అలాగే 8వదిగా పట్టిసీమ. చాలా మంది కార్తీక మాసంలో విహారయాత్రకు ఇక్కడ వస్తుంటారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి మధ్యలో లంక ప్రదేశంలో ఉన్నటువంటి వీరభద్రస్వామి ఆలయం. అయితే ఇక్కడ శివుడు వీరభద్రస్వామిగా ఆవిర్భవించాడు. అందువల్ల ఈ స్వామిని వీరేశ్వరుడు అలాగే వీరభద్రస్వామిగా పిలుస్తారు. చివరిదిగా యాగంటి. ఇది నంద్యాల జిల్లా బనగానపల్లి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానం. అయితే ఇక్కడ స్వామివారిని ఉమామహేశ్వర స్వామి వారిగా కొలుస్తారు. వీరబ్రహ్మం గారు చెప్పిన అంతకంతకు పెరుగుతున్న యాగంటి బసవన్న ఇక్కడే ఉంది.